कांग्रेस के कहने के मुताबिक रियासत में तब्दीली शुरू हो गई है। ये बात सिद्दीपेट के एमएलए हरीश राव ने आज बशीरबाग प्रेस क्लब में मीट दी प्रेस प्रोग्राम से खिताब करते हुए कही। उन्होंने कहा कि कांग्रेस के आने के बाद दोबारा पीने के पानी की किल्लत पैदा हो गई, लोगों को पानी की परेशानी का सामना करना पड़ा और बिजली की फरहमी में भी तब्दीली आई है। उन्होंने कहा कि कांग्रेस गलत तशहीर की है कि दी गई 6 ज़मानतों में से 5 ज़मानतों पर अमल दरामद हो चुका है, लेकिन हकीकत में 5 ज़मानतों पर अमल दरामद नहीं हुआ। सिर्फ एक ज़मानत पर, वो भी जुज़वी तौर पर अमल किया गया है। 6 గ్యారెంటీలు అన్నారు। మీ 6 గ్యారెంటీల్లో అసలు నిజంగా అమలైనాయా? 6 గ్యారెంటీలు 5 అయిపోయినాయని ఒక సత్యదూరమైన విషయం మాట్లాడుతూ ఉన్నారు। ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో। ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు మీరు చూస్తే ఈ 6 గ్యారెంటీల్లో 5 అయిపోయినాయి అంటున్నారు। నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా, 6లో 5 అయినాయా? 6లో మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి। ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు। అమలైందా? కాలేదు। అంటే మొదటి గ్యారెంటీ ఫెయిల్। రెండవ గ్యారెంటీ రైతులకు రైతు బంధుకు 15000 రూపాయలు, వడ్లకు మొక్కలకు 500 బోనస్, వ్యవసాయ కూలీలకు 12000 అయిందా? రెండవ గ్యారెంటీ కాలేదు, ఫెయిల్। మూడవ గ్యారెంటీ ఇందిరమ్మ ఇండ్లు, పేదలందరికీ 100 రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని 5 లక్షల రూపాయలతో ఇస్తాము, 250 గజాల స్థలం ఇస్తామన్నారు। ఒక్కరికన్నా ఇచ్చింది ఆ రాష్ట్రంలో? జరగలేదు। మూడోది ఫెయిల్। నాలుగోది యువ వికాసం, విద్యార్థులందరికీ 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, నాలుగోది కూడా అమలు కాలేదు, ఫెయిల్। ఐదవది చేయూత, రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు, ఆసరా పెన్షన్దారులకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు, ఐదవది ఇవ్వలేదు, ఫెయిల్। మీరు 6లో 5 అయినాయి అన్నారు, 6లో 5 కాలేదు, 6లో 5 కాలేదు। ఒకటైంది ఏంది? గృహజ్యోతి, కానీ అది పార్షియల్గానే అయింది। రాష్ట్రంలో 91 లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటే గృహజ్యోతి మీరు ఇచ్చింది కేవలం 30 లక్షల మందికి, అక్కడ కూడా పార్షియల్గానే జరిగింది। మరి 6లో 5 అయినాయి అంటున్నారు, 6లో 5 కాలేదు, ఇది నిజం। కానీ ఒక గోబల్స్ ప్రచారాన్ని తిరిగి చేస్తా ఉన్నారు। बीआरएस एमएलए हरीश राव ने कहा है कि कांग्रेस हुकूमत ने मुस्लिम अक़लियतों को धोखा दिया है, जबकि बीआरएस एक सेक्युलर पार्टी है और अक़लियतों की हिमायत करती है और हम कभी भी बीजेपी के साथ इत्तेहाद नहीं करेंगे। हरीश राव ने मुसलमान, ईसाई और दीगर माइनॉरिटी से कहा है कि कांग्रेस कई जगहों पर तीसरे मुकाम पर है। ऐसे में कांग्रेस को वोट देना बीजेपी को मजबूत करने जैसा होगा। उन्होंने रियासत के तमाम माइनॉरिटीज़ को बीआरएस के हक़ में वोट देकर इलाकाई पार्टी को फिर से मजबूत करने की अपील की। నమస్కారం, యూసుఫ్ బాబు, ప్రజాపూర్। ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ వర్గాలు, ప్రజా సంఘాల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది, చర్చలు జరుగుతున్నాయి। మాస్కులలో కూడా అక్కడక్కడ చర్చలు నడుస్తున్నాయి। మరి చర్చలలో నాకు లేదు, నిన్న ఫ్రైడే నేను మాస్క్ ఏమంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కాబోతుంది, దాని ప్లేస్లో బీజేపీ వస్తుంది, అయితే రాష్ట్రంలో ఇబ్బందులు వస్తాయనే దాని మీద ప్రజల్లో చర్చ నడుస్తుంది। మీ దృష్టికి వచ్చిందా? వస్తే మీరు అంటే ఒక ప్రాంతీయ పార్టీ అనేది ఇక్కడ అవసరం అనే ఒక ఉంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎట్లా లేదు ఉన్నా కూడా। యూసుఫ్ బాబు గారు, యువర్ క్వశ్చన్ ఈజ్ ఎ వెరీ వాల్యుబుల్ క్వశ్చన్ అండ్ ఎ గుడ్ క్వశ్చన్। ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది। ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ లాంటి మతతత్వ పార్టీ వస్తే మైనార్టీలకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి। రావద్దంటే ఏం చేయాలి? మరి ఆ మైనార్టీలు అందరూ ఒకటై ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి। ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ, ఆల్ మైనార్టీస్ షుడ్ థింక్, మీరందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటేనే ఆ స్పేస్ ఇంకొక జాతీయ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకోవద్దంటే ఇలా ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోవడం ద్వారా మీరు అన్నటువంటి మతతత్వ పార్టీని రాష్ట్రంలో రాకుండా ఆపే అవకాశం ఉంటుంది। ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీతో కలవము, మతతత్వ శక్తులతో మేము కలవము, మేము సెక్యులర్గా ఉంటామనేది మా పార్టీ ముందు నుంచి చెప్తూ వచ్చింది, ఆచరిస్తూ వచ్చింది, భవిష్యత్తులో కూడా ఆచరిస్తాం। అందువల్ల దట్స్ వై ఐ అపీల్డ్, అవి मेरा स्पीच में भी बोला। అందువల్ల మీరు దయచేసి ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఈ కాంగ్రెస్ ఏంటంటే జాతీయ స్థాయిలో చూపించి ఆటోమేటిక్గా మాకు మైనార్టీ ఓట్లు పట్టే అని ఒక ప్రయత్నం చేస్తున్నారు।
इवाला इंकोक इंपॉर्टेंट विषय, मैं और एक बात भी बोलना चाह रहा हूं, बहुत सारे जगहों में कांग्रेस पार्टी 3rd प्लेस में है, और जहां पर कांग्रेस पार्टी 3rd प्लेस में है, आप कांग्रेस को वोट डालने में बीजेपी को फायदा पहुंच सकता है। अब देखिए मेदक है, सिकंदराबाद है, एग्जाम्पल बोल रहा हूं, ऐसा बहुत सारे सीट है। अब सिकंदराबाद में दानम नागेंद्र 3rd प्लेस में है, आप माइनॉरिटीज दानम नागेंद्र को वोट डालने में किसका फायदा हो सकता? बीजेपी का फायदा हो सकता। टॉम इंटरनेशनल स्कूल नर्सरी टू 9th क्लास। फर्स्ट 50 स्टूडेंट्स एडमिशन फ्री। बच्चों की बेहतरीन मुस्तकबिल के लिए टॉम इंटरनेशनल स्कूल में एडमिशन करवाएं। जहां आपके बच्चों के लिए वेल क्वालिफाइड टीचर के साथ और भी एक्टिविटीज जैसे स्पोर्ट्स, लाइव एक्सपेरिमेंट, प्ले जोन, टूर्स, साइंस एग्जीबिशन, हिस्टोरिकल प्लेसेस की मालूमात के साथ दीनी तालीम भी दी जाती है। अभी अपने बच्चों का एडमिशन करवाएं। टॉम इंटरनेशनल स्कूल, बीच साइड, अरफात बैंकेट हॉल, खिलवत रोड, चारमीनार, हैदराबाद। कॉन्टैक्ट फोन नंबर 8341464784 और 8341664784।